ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. పూజ్యశ్రీ బంగారు అమ్మవారు కోవై జిల్లాలో 7 కుంభాభిషేకాలు జరపడానికి వెళ్ళినప్పుడు ఎన్నో దివ్య లీలలను అక్కడ భక్తులకు జరిపిన సంగతులు శక్తి ప్రొఫెసర్ సోమసుందరం గారు శక్తి ఒలికి తెలియజేశారు. అందులో 1-2 అద్భుతాలను గురించి మనం తెలుసుకుందాం. ప్రబలాదేవి అనే ఒక శక్తి అమ్మకు పాదపూజ చేయమని తన సోదరితో చెప్పారు. తనకంటూ చెప్పుకోదగిన అవసరాలు, ఆశలు ఆ సోదరికి ఏమీ లేవు. కాకపోతే కొద్ది రోజుల క్రితమే చనిపోయిన వయసైన తన తల్లి యొక్క జ్ఞాపకాలు మరియు తన తల్లి యొక్క ఆత్మ శాంతి పొందలేదేమో అనే బెంగ మాత్రం తనకి మనసులో ఉంది. తన యొక్క సోదరి ప్రబలాదేవి కోరినట్టు అక్కడ రామకృష్ణ కళ్యాణ మండపంలో అమ్మకు పాదపూజ చేసే అవకాశం లభించింది. పాదపూజ చేసిన తర్వాత ఆమె అమ్మ యొక్క దివ్య ముఖాన్ని చూడడానికి తల పైకెత్తి చూశారు. అప్పుడు ఆ అమ్మవారి యొక్క దివ్య ముఖం వారికి జన్మనిచ్చిన వారి కన్న తల్లి గారి ముఖం మాదిరిగా దర్శనం ఇచ్చారు. ఈ జన్మలో నా తల్లిని చూడగలనా, చనిపోయిందే అని తపించిన తపన పోయి తమ కన్న తల్లి ఆత్మ ఒక గొప్ప ఆత్మలో కలిసిపోయినదిగా భావించి ఆనంద పరవశాలతో తనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మాపై దయచూపి మమ్మల్ని కన్న తల్లి ముఖం మాకు చూపించి మేము గ్రహించేలా చేశావు తల్లి. నీవు మా కన్న తల్లిని కూడా కనిన అమ్మలగన్న అమ్మవు కదా, మీకు సాధ్యం కానిది ఏముంది అంటూ ప్రబలాదేవి తన సోదరి అమ్మకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. రెండవది, కోవై నగర శివారు ప్రాంతంలో ఉన్న పేరూరులో ఒక డాక్టర్ గారు అమ్మను తన ఇంటికి ఆహ్వానించగా అమ్మ వారింటికి వెళ్ళి అతను చేసిన పాదపూజను స్వీకరించి వారిని ఆశీర్వదించి బయలుదేరారు. దానితో పరవశం చెందిన ఆ డాక్టర్ గారు అమ్మ దర్శనంతో తనివి తీరక మళ్ళీ అమ్మ చిత్రపటాన్ని దర్శించడానికి తన ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్ళారు. వారి ఇంట్లో ఉన్న పూజ గదిలో పంచభూతాల క్షేమం కోసం మనందరినీ తలచి తలచి చూసి కన్నులు మూసి ఉన్న చిత్రపటం ఒకటి ఉంది. కానీ తీరా పూజ గదిలోనికి వెళ్ళి చూస్తే ఆ పటంలో కళ్ళు తెరిచి కరుణతో చూస్తున్నట్లు అమ్మ. భక్తితో అమ్మను మనసారా మరోసారి దర్శించుకోవాలని తపించిన ఆ డాక్టర్ గారికి అమ్మ ఇచ్చిన దర్శనం అతన్ని ఆనంద పరవశంలో ఉప్పొంగిపోయేలా చేసింది. ఈ అనుభవాన్ని వింటుంటేనే మన మనస్సు భక్తి పారవశ్యంతో తడిసిపోతుంది. మరి లభించిన వారి స్థితిని గురించి మనం ఏం చెప్పగలం? ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.